హార్ట్ పేషెంట్స్ కు వైద్య సేవలు అందించడంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యం వహిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోట్లు ఖర్చు పెట్టి క్యాత్ ల్యాబ్లు ఏర్పాటు చేసినా కొన్ని ఆసుపత్రుల్లో అవి పనిచేయని పరిస్థితులు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీనియర్ కార్డియాలజీ డాక్టర్లు ఉన్నా సరైన ట్రీట్మెంట్ అందించలేని పరిస్థితి. దీంతో చాలా మంది నిరుపేదలు లక్షల్లో అప్పు చేసి మరీ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఇకనైనా ఈ పరిస్థితులు మారాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. గుండె జబ్బులకు ట్రీట్మెంట్ అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. హార్ట్ స్టెంట్ ఆపరేషన్లకు సంబంధించిన సౌకర్యాలు ఉన్నా ఆ ట్రీట్మెంట్ అందించేందుకు స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నా పేదలకు మాత్రం వైద్యం అందడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా 51,000 హార్ట్ స్టెంట్ ఆపరేషన్లు జరుగుతుండగా అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 5-6 లోపే జరుగుతున్నాయి. మిగతా ఆపరేషన్లన్నీ ప్రైవేటు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద గత 3 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిపి దాదాపు 30,000 గుండె స్టెంట్లు వేశారు. అంటే ప్రతి ఏటా సగటున 9,500 స్టంట్లు కేవలం ఆరోగ్యశ్రీ కిందనే వేస్తున్నారు. ఇక ఆరోగ్యశ్రీ పరిధిలో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్ ట్రీట్మెంట్ కింద స్టెంట్లు వేయించుకుంటున్న వారి సంఖ్య దీనికి 4-5 రెట్లుంటోంది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 51,000 గుండె స్టెంట్లు వేస్తున్నట్టు లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగటున కేవలం 5-6 స్టెంట్లు మాత్రమే వేస్తున్నట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి 7 సర్కార్ ఆసుపత్రుల్లో క్యాత్ ల్యాబ్లు ఏర్పాటు చేసినా అవి పూర్తి స్థాయిలో పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రుల్లో ప్రభుత్వం క్యాత్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది. ఒక్కో క్యాత్ ల్యాబ్ కోసం దాదాపు 8 కోట్లు ఖర్చు చేశారు. గుండె రక్తనాళాల్లోని సమస్యలను గుర్తించడానికి, స్టెంట్లను అమర్చడానికి క్యాత్ ల్యాబ్లు అత్యవసరం. అయితే ఈ ల్యాబ్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. కొన్ని ల్యాబ్లు కేవలం నామమాత్రంగానే ఉన్నాయని, మరికొన్నింటిలో సిబ్బంది కొరత, పరికరాల నిర్వహణ లోపాలతో పూర్తి స్థాయి సేవలు అందించలేకపోతున్నాయని తెలుస్తోంది. దీంతో పేదల కోసం క్యాత్ ల్యాబ్లు ఏర్పాటు చేసినప్పటికీ వాళ్లకు సేవలు అందడం లేదు. నిజామాబాద్ లోని క్యాత్ ల్యాబ్ అసలు పనిచేయడం లేదు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో 24 మంది కార్డియాలజీ నిపుణులు రోజుకు 15 స్టెంట్లు వేసే సామర్థ్యం ఉన్నా కేవలం 2-3 స్టెంట్లు మాత్రమే వేస్తున్నారు. ఇక ఉస్మానియా ఆసుపత్రిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ రోగులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. నిమ్స్ ఆసుపత్రిలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ ఖమ్మం, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్ లో రోగులను హైదరాబాద్ కు లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. పేదలు గుండె జబ్బులతో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే రోజుల తరబడి వెయిట్ చేయిస్తున్నారు. ఎమర్జెన్సీ కేసుల్లో కూడా వారం 10 రోజుల వరకు స్టెంట్ కోసం ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్డియాలజీ విభాగంలో అర్హత కలిగిన సిటీ సర్జన్లు, కార్డియాలజీ స్పెషలిస్టులు ఉన్నప్పటికీ వాళ్ళు పూర్తి స్థాయిలో సేవలు అందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొందరు డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ పైన ఎక్కువ దృష్టి సారిస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల రోగులు సరైన సమయంలో చికిత్స పొందలేకపోతున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అత్యాధునిక సౌకర్యాలు కల్పించిన వ్యవస్థీకృత లోపాలున్నాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర గుండె చికిత్సలకు ఒక ప్రోటోకాల్ను రూపొందించి దాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. డాక్టర్ల జవాబుదారీతనాన్ని పెంచడం, పూర్తి సమయం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితిని మెరుగుపరచవచ్చని సూచిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో హార్ట్అటాక్, ఇతర అత్యవసర కేసులకు గంటల్లోనే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రోగి వెళ్లిన వెంటనే యాంజియోగ్రామ్, ఆ తర్వాత స్టెంట్ అమర్చడం వంటి ప్రాసెస్లు పూర్తవుతున్నాయి. గుండె సంబంధిత ఎమర్జెన్సీల్లో జాప్యం ప్రమాదకరం కావడంతో రోగులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఈ మధ్య కాలంలో గుండెపోట్లు పెరగడంతో ప్రభుత్వ హాస్పిటల్కు వెళితే ఎప్పుడు అడ్మిట్ చేసుకుంటారో, ఎప్పుడు ట్రీట్మెంట్ చేస్తారో ఏమో అన్న ఆందోళనతో బాధితులు నేరుగా ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్తున్నారు. పేషెంట్ అక్కడికి వెళ్ళగానే 2D ఎకో, ఈసీజీ తీసుకోవడం, నిర్ణీత టైం దాటిన తర్వాత కూడా అవసరం లేకపోయినా లైఫ్ సేవింగ్ పేరుతో 55,000 విలువైన ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఆ తరువాత యాంజియోగ్రామ్ చేసి గంటల్లోపే స్టెంట్ వేస్తున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక్క రోజులో ఒక డాక్టర్ సుమారు 30 స్టంట్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే హాస్పిటల్ స్థాయిని బట్టి ఒక్క స్టంట్కు 1,50,000 నుంచి 2 లక్షల వరకు, కొన్ని సందర్భాల్లో అయితే నాణ్యమైన స్టెంట్స్ అంటూ 3 లక్షల నుంచి 4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఈ ఖర్చులు పేద, మధ్యతరగతి రోగులకు మరింత భారం అవుతున్నాయి. అటు ప్రభుత్వ హాస్పిటల్స్ కు వెళ్లలేని పరిస్థితుల్లో ఇటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ కోసం అప్పులు చేసి లక్షలు చెల్లిస్తున్నారు.